ప్రజల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చే దిశగా సమిష్టిగా కృషి చేస్తున్నాం. ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేశాం. త్వరలో మరో రెండింటికి శ్రీకారం చుడతామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి వివరించారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సభ్యులు తొలుత రాంచీలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు. అనంతరం సోమవారం సాయంత్రం ఢిల్లీలో సోనియా గాంధీని కలుసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి వెళ్లి సోనియాను కలవడం ఇది మొదటిసారి. పావుగంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో దాదాపు 2 నెలల పాలనపై వారు సంక్షిప్తంగా అధినేత్రికి వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ను ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల వ్యవధిలోనే లాంచ్ చేయడం, ఇప్పటివరకు సుమారు 15 కోట్ల మంది మహిళలు ప్రయాణించినట్లు ఆమెకు వివరించారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేలా ఆరోగ్యశ్రీ స్కీమ్ను ఇప్పటి వరకు ఉన్న 5 లక్షల గరిష్ట పరిమితిని 10 లక్షల వరకు పెంచిన అంశాన్ని కూడా వివరించారు. 500కే వంట గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి స్కీమ్ కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలును త్వరలో ప్రారంభించినట్లు సోనియా గాంధీకి వారు వివరించారు. ఈ రెండింటిని వీలైనంత త్వరగా అమల్లోకి తెచ్చేలా రాష్ట్ర మంత్రివర్గంలోనూ లోతుగా చర్చ జరిగింది. అసెంబ్లీ వేదికగానే వీటిని సీఎం రేవంత్ లాంఛనంగా ప్రకటిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించారు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో రానున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనే ఇందుకు సంబంధించిన నిధుల కేటాయింపు ఉండనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ 2 గ్యారంటీలను త్వరలోనే అమలు చేయడానికి అవసరమైన నిధుల సమీకరణకు దాదాపు లైన్ క్లియర్ అయింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం సహా మంత్రివర్గమంతా సమిష్టిగా చేస్తున్న కృషిని ఇటు సోనియా గాంధీకి, అటు రాహుల్ గాంధీకి వారు వివరించారు. ముగ్గురు కలిసి వెళ్లడంతో అభిప్రాయ భేదాలకు తావులేదని మెసేజ్ను సైతం హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ వెళ్లే ప్రతిసారి డిప్యూటీ సీఎంను లేదా ఎవరో ఒక మంత్రిని సీఎం తీసుకెళ్లడం పార్టీలోనే ఒక మంచి సాంప్రదాయానికి దారితీసిందని పార్టీ నేతలే గొప్పగా చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భేదాభిప్రాయాలకు తావు లేకుండా పార్టీ పటిష్టంగా ఉండేందుకు, పాలనా ఫలాలు ప్రజలకు అందేందుకు, హామీలను నెరవేర్చేందుకు జరుగుతున్న టీం ఫంక్షనింగ్ పార్టీ అధినాయకత్వం దృష్టిలోకి వెళ్ళింది. తెలంగాణ నుంచి పోటీ చేయడానికి రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని సీఎంతో వెళ్లిన ప్రతినిధి బృందం సోనియా గాంధీని రిక్వెస్ట్ చేసింది. ఇప్పటికే పీసీసీ ఈ మేరకు తీర్మానం చేసిందనే అంశాన్ని ఆమెకు వివరించింది. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని సోనియా గాంధీ వారికి హామీ ఇచ్చింది. అదేవిధంగా లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులను, పోటీ చేయడానికి వస్తున్న ఆసక్తిని ఆమెకు వివరించారు. ప్రతి లోక్సభ సెగ్మెంట్కు వచ్చిన అప్లికేషన్ను పరిశీలించి బలమైన పాపులారిటీ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. కులగణనకు సన్నాహాలు షురూ చేస్తూ ఏఐసీసీ పాలసీకి అనుగుణంగా తెలంగాణలోనూ కులగణన చేపట్టాలని మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని సోనియా గాంధీకి వివరించి దీనికి తగిన సన్నాహాలు మొదలుపెట్టినట్లు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి సోనియాకు వివరించారు. మంత్రివర్గంలోనూ దీనిపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకున్న విషయాన్ని తెలిపారు. దీనికి సంబంధించిన లీగల్ ప్రొసీజర్పై అధికారుల స్థాయిలో కసరత్తు మొదలైందన్నారు.